జై మాంకాల్ భైరవ్ హర హర మహాదేవ్. నాకాశక్తి. నాకాశక్తి అంటే నకారక శక్తి. ఆ నకారక శక్తి ఏది అంటే నరసింహ ఉపాసన. ఈ నరసింహ ఉపాసన చేసిన వాళ్ళ దగ్గర నాకాశక్తి అనేది ఏ విధానంగా ఉంటుంది, నకారక శక్తి అనేది చాలా అద్భుతమైన ఉపాసన. ఇది అద్భుతం అంటే అద్భుతమే. ఎందుకనంటే శత్రువులు అనేది తన దగ్గరికి రానియడు. ఏ బాధలు ఉండవు నరసింహస్వామి ఉపాసన చేసిన వాళ్ళకు. ఆయనే ఉగ్రం. ఈయన కూడా ఈ మంత్ర సాధనకు కూడా ఉగ్రమే ఉంటుంది. మాట్లాడిస్తే ఏం జరుగుతుందో తెలియదు. ఆ విధానంగా ఉంటారు నరసింహస్వామి ఉపాసన. లక్ష్మీ నారసింహ అంటే లక్ష్మితో కూడుకున్నదేమో, శ్రీలక్ష్మీ నారసింహ అంటేనేమో అమ్మవారితోని. ఇదేమో నాకాశక్తి కాబట్టి, నకారక శక్తి కాబట్టి నరసింహ అవతారమైనది. ఉగ్రమిగా చాలా ఉగ్రం, భయంకరమైనది. ఇది చాలా భయంకరమైన విధానమే ఉగ్రం. ఇది ఉగ్ర ఉపాసన. ఈ ఉపాసన చేసిన వాళ్ళతో మాట్లాడినా కష్టమే. నరసింహస్వామి ఉపాసకులతో ఏ విధానంగానైనా మాట్లాడదామన్నా కానీ చాలా కష్టమే. వాళ్ళ నోటితో ఏదన్నా అన్నా కానీ తలుగుతుంది, తలగదు అనేది కాదు, తలుగుతుంది. శక్తులు అనేది పోవు ఆయన దగ్గరికి. ఆయన దరిదాపులో కూడా చేరనియ్యాడు నరసింహస్వామి ఉపాసన చేసిన వాళ్ళకు. దీనికి అర్థం ఏంటంటే ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు. నకారక శక్తి అంటే గోర్రతో చింపడమే. ఆ మంత్రమే చాలా అద్భుతమైంది. అది నాకా మంత్రం. నకా అంటే గోరు, చింపడం, చీల్చడం. ఆ మంత్రం చేసిన వాళ్ళకి, ఆ మంత్ర విధానం తెలిసిన వాళ్ళకి, ఆ మంత్రం గురించి, నకార గురించి తెలిసిన వాళ్ళకి, విద్యలు మంత్రం తీసుకున్న వాళ్ళకు దరిదాపులో కూడా ఎలాంటి ప్రయోగాలు చేసినా పారాయి. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. మంత్రం వేరు, నకారక శక్తి వేరు. ఈ శక్తి అనేది తన కోపం అనేది, ఆ కోపం తగ్గాలంటే కూడా ఆ నకారక శక్తి కోపం అనేది నరసింహస్వామికి తగ్గది. ఇది ఇంకో దానిలో తీసుకుంటే ఈ విద్యకు సంబంధించింది నరసింహస్వామి ఉపాసన ఇట్లా చేసిన వాళ్ళ విధానం తెలుసుకుంటే ఆ ఉపాసన చేసిన వాళ్ళకి అర్థమే ఏం జరుగుతుంది అనేది తెలిసిన. ఈ ఉపాసన చేసిన వాళ్ళ గురించి నువ్వు ఒక్కసారి వాళ్ళని చూస్తే, వాళ్ళ ఉగ్రం చూస్తేనే అర్థమవుతుంది. అంత ఘోరమైన ఉపాసన ఇది. మహా ఉగ్రం. ఇది చాలా ఉగ్రమైన ఉపాసన. ఈ ఉపాసన చేసిన వాళ్ళకి ఏదైనా అద్భుతాలు చేయగలుగుతాం. ఘోరం అని చెప్పినాక అద్భుతాలు ఎట్లయితే గురుగారు, అది ఉపాసన చేసినాక నరసింహస్వామి ఎప్పుడు కానీ ఏది కానీ కానియ్యడు. ఏదైనా కావాలని అనుకుంటే దరిదాపులో మనం పని చేసుకోవచ్చు. ఎందుకంటే తన నోటి నుంచి వచ్చింది ఏదైనా సరే చేయగలుగుతారు. జై మాంకాల్ భైరవ్ హర హర మహాదేవ్.